ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు అంటే కోటీశ్వరులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాని గురించే ఈ విశ్లేషణ. అయితే మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న. మనమందరం డబ్బు సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి ఏవేవో అడ్డంకులు ఉంటాయని అనుకుంటాం కదా. కానీ అసలైన అడ్డంకి మనం అనుకుంటున్నది కాకపోతే, ఒకవేళ ఆ అడ్డంకి మన ఆలోచనల్లోనే ఉంటే? ఎందుకంటే నిజమైన సంపద అనేది బ్యాంకుల్లోనో లాకర్లలో ఉండదట, అది మన మైండ్లోనే తయారవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి జపాన్లో జరిగిన ఒక నిజమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది వింటే మనకే క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి 1930ల కాలంలో టోక్యోకి వెళ్దాం. అక్కడొక పారిశ్రామికవేత్త ఉండేవాడు. అతను ఎదుర్కొన్న కష్టాలు అలాంటివి ఇలాంటివి కావు, అసలు ఊహకే అందనివి. అయినా సరే అతను ఎలా నిలబడ్డాడో చూద్దాం. అతనొక ఇంజనీర్. అతనికి ఒకే ఒక పెద్ద కల ఉండేది. అప్పట్లో ప్రఖ్యాత టొయోటా కంపెనీకి పిస్టన్ రింగ్స్ తయారు చేసివ్వాలి అని. దానికోసం తన దగ్గరున్నదంతా, అంటే తన ఆస్తినంతా పెట్టి ఒక ఫ్యాక్టరీని మొదలుపెట్టాడు. తన మొత్తం ఫోకస్, తన సర్వస్వం ఆ ఒక్క లక్ష్యం మీదే పెట్టాడు. అయితే అతని కల నిజమైనట్లే కనిపించింది. ఫ్యాక్టరీ మొదలైంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. బాంబుల వర్షంలో అతని ఫ్యాక్టరీ మొత్తం నాశనమైపోయింది. అయినా అతను వదిలిపెట్టలేదు. మళ్ళీ అప్పు చేసి కష్టపడి ఫ్యాక్టరీని మళ్ళీ మొదటి నుంచి కట్టాడు. అంతా సెట్ అయ్యింది అనుకుంటున్న టైంలో ఒక భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో కొత్తగా కట్టిన ఫ్యాక్టరీ కూడా పూర్తిగా కూలిపోయింది. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి ఎంత పెద్ద విపత్తో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇక నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ అతను అలా అనుకోలేదు. దానికి బదులుగా ఒక బలమైన విషయాన్ని నమ్మాడు. ఎవరైతే బలంగా ఉంటారో వాళ్లకే పెద్ద సమస్యలొస్తాయి అని. ఈ ఒక్క నమ్మకమే అతని భవిష్యత్ విజయానికి పునాది వేసింది.